హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైరా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార నటిస్తూ ఉంటే ప్రముఖ పాత్రల్లో తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ వంటి వారు నటిస్తున్నారు. చిరంజీవి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏమైనా ఉంది అంటే అది కిచ్చా సుదీప్ దేననేసి చెప్తున్నారు. అతను ఇందులో ఎంతో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడని, అతని నటన ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందనేసి సమాచారం అందుతుంది. కిచ్చా సుదీప్ కి మంచి మార్కెట్ ఉండడంతో తెలుగులో రాజమౌళి తీసిన ఈగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుదీప్ ఆ తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినా అవేవీ ఒప్పుకోలేదు. కానీ సైరా కోసం మాత్రం ఒప్పుకున్నాడు. చిరంజీవి, కిచ్చా సుదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అనేసి తెలుస్తుంది. కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి మార్కెట్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని సైరాను అక్కడ భారీగా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు ఓ క్లారిటీ కూడా లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి సైరాలో రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.